దట్టమైన అడవిలో ఒక యువతి డెడ్ బాడీ దొరికింది. ఆమె ముఖాన్ని కావాలనే టాయిలెట్ క్లీనర్తో గుర్తుపట్టలేని విధంగా చెడిపేశారు. ఆమె ఎవరో పోలీసులు అస్సలు కనిపెట్టలేకపోయారు. లోకల్ కేసు అని విచారణ చేస్తుంటే ఆర్మీ, నేపాల్ అంటూ ఇన్వెస్టిగేషన్ విస్తరించింది. అయితే ఒక చిన్న బార్కోడ్ ఈ కేసులో పెద్ద క్లూగా మారింది. ఆ రోజు సెప్టెంబర్ 10, 2023. అది డెహ్రాడూన్లోని అటవీ ప్రాంతం. జనసంచారం లేని మట్టి రోడ్డుపై ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న కాలువ దగ్గర ఏదో వింత వస్తువుపై అతని దృష్టి పడింది. మొదట్లో ఏదో సామాను అక్కడ పడిపోయి ఉంటుందని అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్ళేసరికి అతని గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అది వస్తువు కాదు, ఒక యువతి డెడ్ బాడీ. అతను భయపడిపోయి వెంటనే గ్రామంలోకి వెళ్లి ఊరి పెద్దకు విషయం చెప్పాడు. కొద్దిసేపట్లో గ్రామస్తులంతా అక్కడ గుమికూడారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని చూసినప్పుడు ఇది సాధారణ కేసు కాదని వారికి అర్థమైంది. ఎందుకంటే ఆ యువతి గుర్తింపును దాచడానికి ప్రయత్నించారు. శవాన్ని పడేసిన తీరు చూస్తుంటే హంతకుడు బాగా ఆలోచించి పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశాడని ఊహించారు. కాసేపట్లోనే ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. ప్రాథమిక విచారణలో ఆ యువతి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. అయితే ఆమె అసలు గుర్తింపు తెలియరాలేదు. ఆమె తలపై అనేక గాయాలు ఉన్నాయి. ఎవరో బరువైన వస్తువుతో ఆమె తలపై పదే పదే దాడి చేసినట్లు కనిపిస్తోంది. ఫోరెన్సిక్ వాళ్ళు మట్టి నమూనాలు తీసుకున్నారు. క్రైమ్ సీన్లోని ప్రతి చిన్న గుర్తును రికార్డ్ చేశారు. దర్యాప్తు అధికారులు ముందుగా గ్రామస్తులను ఆమె గురించి విచారించారు. కానీ ఆమెను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఆమె వేసుకున్న బట్టలు కూడా అక్కడి స్థానిక మహిళలు వేసుకునేలా లేవు. పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవు. క్రైమ్ సీన్ చూస్తే హత్య వేరే ఎక్కడో చేసి ఆ తర్వాత శవాన్ని ఈ నిర్మానుష్యమైన అడవిలో పడేసినట్లు అనిపిస్తోంది. హంతకుడు కేవలం శవాన్ని పడేయడానికే ఇక్కడికి వచ్చినట్లు అంచనా వేశారు. ఆ యువతికి సంబంధించిన బ్యాగ్, ఫోన్, ఐడి కార్డ్ లేదా మరేదైనా వస్తువు దొరుకుతుందని తీవ్రంగా వెతికారు. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. అయితే ఆమె వేసుకున్న డ్రెస్సు చూస్తే చాలా కొత్తగా ఉంది. ఇప్పుడే కొన్నట్లుగా అనిపించింది. డెడ్ బాడీని, క్రైమ్ సీన్ ను చూసిన పోలీసులకు ఈ కేసు అంత సులభమైనది కాదని అర్థమైంది. దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి పలు టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు ఒక్కో పని అప్పగించారు. ఒక టీం ఆ యువతి ఎవరో కనిపెట్టాలి. మరో టీం ఆమె ఈ అడవిలోకి ఎలా చేరుకుంది, ఆమెను అక్కడికి ఎవరు తీసుకొచ్చారో కనుగొనాలి. మరో టీం చుట్టుపక్కల గ్రామస్తులను విచారించడం మొదలుపెట్టింది. అయితే కొందరు ఏం చెప్పారంటే, మేము రోజు ఈ దారిని ఉపయోగిస్తాం, కానీ నిన్న సాయంత్రం వరకు ఇక్కడ ఎలాంటి శవం మాకు కనిపించలేదు. అయితే అర్ధరాత్రి శవాన్ని ఇక్కడ పడేసి ఉండవచ్చని స్థానికులు చెప్పారు. అయితే సంఘటన స్థలానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామస్తుడు పోలీసులకు ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు. సార్, నిన్న రాత్రి దాదాపు 11 గంటలకు నేను కారులో ఇదే దారి గుండా వెళ్ళాను. కానీ ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేరని చెప్పాడు. అయితే అతని వాంగ్మూలం ప్రకారం చూస్తే రాత్రి 11 గంటల తర్వాతే శవం ఇక్కడికి వచ్చి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. ఇప్పుడు పోలీసులకు ఒక టైం లైన్ దొరికింది. వెంటనే వారి దృష్టిని అడవి వైపు వెళ్లే దారిపై పెట్టారు. ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి ఉంటే వారు ఖచ్చితంగా ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోడ్డుకి 2 వైపులా మహారాణా ప్రతాప్ చౌక్, తానవ్ చౌక్ అనే 2 పెద్ద కూడళ్లు ఉన్నాయి. అయితే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 2 కూడళ్ల మధ్య ఉన్న దారి నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఎలాంటి హోటల్ లేదు, కేఫ్ లేదు, కనీసం దుకాణం కూడా లేదు. కేవలం అడవి మరియు చీకటి మాత్రమే ఉన్నాయి. రాత్రి సమయంలో కారణం లేకుండా అక్కడ ఆగడానికి ఎవరు ఇష్టపడరు. దీన్ని బట్టి చూస్తే ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఈ ప్రాంతం గురించి బాగా తెలుసని పోలీసులు ఊహించారు. మహారాణా ప్రతాప్ చౌక్ మరియు తానవ్ చౌక్ మధ్య దూరం సుమారు 16 కిలోమీటర్లు. ఈ దూరాన్ని దాటడానికి దాదాపు 25 నిమిషాల సమయం పడుతుంది. పోలీసులు వెంటనే ఈ రూట్కు సంబంధించిన మ్యాప్ను సిద్ధం చేసి ఆ దారిలో ఉన్న దాదాపు 10 సీసీటీవీ కెమెరాలను గుర్తించారు. వెంటనే రాత్రి సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ట్రాక్ చేశారు. ఇంతలో ఆ మహిళ గుర్తింపు కోసం పనిచేస్తున్న టీంకు ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. ఆ మహిళ దుస్తులపై ఒక బార్ కోడ్ ఉంది.
ఆ డ్రెస్ యొక్క బ్రాండ్ పేరు కూడా రాసి ఉంది. ఆ డ్రెస్ చూసేందుకు చాలా కొత్తగా ఉంది కాబట్టి రీసెంట్గా కొని ఉంటారని భావించిన పోలీసులు దానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. డెహ్రాడూన్ మొత్తంలో ఆ బ్రాండ్కు చెందిన 2 స్టోర్లు ఉన్నాయి. పోలీసులు వెంటనే ఆ 2 దుకాణాలకు వెళ్లి అక్కడి స్టాఫ్కు బట్టల బార్కోడ్ మరియు డ్రెస్ ఫోటోలను చూపించారు. మరోవైపు ప్రాథమిక విచారణ పూర్తయిన తరువాత ఆ యువతి డెడ్ బాడీని మార్చురీకి పంపించారు. పోలీసులు అప్పుడే పోస్టుమార్టం చేయించలేదు. ముందుగా ఆమె ఎవరో తెలుసుకుని కుటుంబ సభ్యులను సంప్రదించాలని భావించారు. వెంటనే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ రిపోర్టులను కూడా చెక్ చేశారు. కానీ ఈమెకు సరిపోయేలా వారికి ఎలాంటి ఫిర్యాదు దొరకలేదు. ఇప్పుడు ఈ కేసులో పోలీసుల దగ్గర ఉన్నవి కేవలం గుర్తు తెలియని డెడ్ బాడీ, నిర్మానుష్యమైన అడవి, ఆమె బట్టలపై ఉన్న ఒక చిన్న బార్కోడ్ మాత్రమే. ఇంతకీ ఈ శవం ఇక్కడి వరకు ఎలా వచ్చింది? అసలు ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? స్థానికంగా ఎవరికీ ఎలాంటి సంబంధం లేని ఈ కేసు ఆర్మీ మరియు నేపాల్ వరకు ఎందుకు విస్తరించాల్సి వచ్చింది? ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఇప్పుడు పోలీసులు 2 టీంలుగా విడిపోయారు. ఒక టీం సీసీటీవీ ఫుటేజీని జల్లెడపడుతోంది. మరో టీం ఆ డ్రెస్సు వెనుక ఉన్న ఆధారాల కోసం అన్వేషిస్తోంది. దర్యాప్తు అధికారులు 2023 సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 11 నుంచి సెప్టెంబర్ 10 ఉదయం 4 గంటల వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను తెప్పించారు. కార్లు, ఎస్యూవీల వంటి పెద్ద వాహనాలపై దృష్టి పెట్టారు. ఎందుకంటే శవాన్ని కాలినడకన అక్కడికి తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం. ఇంకోవైపు మరో టీం డ్రెస్సులు అమ్మే ఒక షోరూంకు వెళ్ళింది. స్టాఫ్కు ఆ బార్ కోడ్ చూపించారు. రికార్డులను చెక్ చేయగా గత కొన్ని రోజుల్లో అదే రకమైన డ్రెస్సులు 8 అమ్ముడైనట్లు తెలిసింది. ఇప్పుడు పోలీసులు వాటిని కొన్న వారి వివరాలను తీసుకున్నారు. కొన్న తేదీ, సమయం, పేమెంట్ వివరాలు చెక్ చేశారు. ఆ షోరూంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా వాటిని కొన్న ఒక్కో కస్టమర్ను గుర్తించడం మొదలుపెట్టారు. అదే సమయంలో మరో టీం రోడ్డుపై వెళ్తున్న వాహనాల జాబితాను తయారు చేస్తోంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు 2 కూడళ్ల మధ్య వచ్చిన వాహనాలన్నింటినీ నోట్ చేసుకుంటున్నారు. క్రమంగా పోలీసుల వద్ద వాహనాల సంఖ్య పెరిగింది. కానీ వీటిలో ఏ ఆధారం తమను హంతకుడి వద్దకు చేరుస్తుందో వారికి ఇంకా తెలియదు. 2 కూడళ్ల మధ్య తిరిగిన వాహనాల డేటాను పోలీసులు సేకరించినప్పుడు ఆ రాత్రి దాదాపు 240 వాహనాలు ఆ దారి గుండా వెళ్ళినట్లు తేలింది. ఇప్పుడు అసలైన సవాల్ ఏంటంటే ఆ వాహనాల్లో హంతకుడి కారు ఏది అనేది గుర్తించాలి. ఇప్పుడు దర్యాప్తు అధికారులు చాలా ఆసక్తికరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ ఏదైనా వాహనంలో శవాన్ని తెచ్చి ఉంటే అది మెయిన్ రోడ్డు నుండి పక్కకు వెళ్లే అడవిలోని మట్టి రోడ్డులోకి ఖచ్చితంగా వెళ్లే ఉంటుంది. అక్కడ శవాన్ని పడేసిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ రోడ్డుపైకి వచ్చేసరికి అదనపు సమయం పడుతుంది. శవాన్ని పడేయడానికి కొంత టైం పడుతుంది కదా. ఈ నేరానికి పాల్పడిన వాహనానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టి ఉంటుందనే విషయం ఆధారంగా పోలీసులు ఆ వాహనాల టైం రికార్డులను పరిశీలించారు. 2 కూడళ్ల మధ్య సాధారణంగా పట్టే సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్న వాహనాలను వేరు చేశారు. అప్పుడు పోలీసుల వద్ద 18 వాహనాల జాబితా ఉంది. ఇంకోవైపు షోరూమ్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న అధికారుల దృష్టి ఒక యువతిపై పడింది. శవంపై దొరికిన డ్రెస్ లాంటిదే ఆమె కూడా కొనుగోలు చేసింది. పోలీసులు ఆమెను శ్రద్ధగా చూడగా వారికి ఒక వింత పోలిక కనిపించింది. యాక్చువల్గా అడవిలో దొరికిన యువతి ముఖం ఛిద్రం చేసినప్పటికీ షోరూమ్ కెమెరాలో కనిపిస్తున్న ఆ యువతి శరీరాకృతి కరెక్ట్గా సరిపోలింది. ఆ ఫుటేజీలో తేదీ సెప్టెంబర్ 3, 2023 అని ఉంది. అంటే హత్యకు సరిగ్గా 6 రోజుల ముందు ఆమె షాపింగ్ చేసింది. ఆమె గుర్తింపు తెలుసుకోవడానికి చాలా దగ్గరగా వచ్చామని పోలీసులకు అనిపించింది. ఆ యువతి డ్రెస్ కొన్న తర్వాత షోరూమ్ నుండి బయటకు వచ్చింది. బయటకు రాగానే ఒక వ్యక్తి ఆమెను కలిశాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి కలిసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఎవరు, ఆమె అతనితో ఎక్కడికి వెళ్ళిందని కనుక్కునేందుకు పోలీసులు చుట్టుపక్కల ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. ఆ వ్యక్తి కారులో షోరూంకు వచ్చాడని,
ఆమెను కూడా అదే కారులో కూర్చోబెట్టుకుని తనతో తీసుకెళ్లాడని దర్యాప్తులో తేలింది. కానీ అతిపెద్ద సమస్య ఏమిటంటే ఏ కెమెరాలోనూ ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఇప్పుడు పోలీసుల దృష్టి ఆ కారుపై పడింది. ఒకవేళ దాని నంబర్ దొరికితే కేసు చాలా సులభం అవుతుంది. కానీ కెమెరాలు చాలా దూరంగా ఉన్నాయి, అందుకే ఆ నంబర్ ప్లేట్ స్పష్టంగా రికార్డు కాలేదు. ఆ తర్వాత పోలీసులు ఆ కారు వెళ్లిన రూట్ మొత్తాన్ని వెతికారు. ఆ కారు ఏ ఏ రోడ్లు ప్రాంతాల గుండా వెళ్ళిందో అక్కడున్న కెమెరాల ఫుటేజీని సేకరించారు. ఏదో ఒక కెమెరాలో కారు నెంబర్ గానీ అందులోని వ్యక్తి గానీ స్పష్టంగా రికార్డ్ అవుతారని పోలీసులు ఆశించారు. కొన్ని గంటల విచారణ తర్వాత అది కియా సోనెట్ కారు అని పోలీసులు కనుగొన్నారు. ఆ ఫుటేజీని శ్రద్ధగా పరిశీలిస్తే కారు అద్దంపై ఒక స్టిక్కర్ కనిపించింది. దానిపై ఆర్మీ అని రాసి ఉంది. ఇది పోలీసులకు చాలా ముఖ్యమైన ఆధారం. అదే సమయంలో కూడళ్ల మధ్య వెళ్తున్న వాహనాలను పరిశీలిస్తున్న మరో టీంకు కూడా ఇదే కారు గురించి సమాచారం దొరికింది. వారు తమ 18 అనుమానిత వాహనాల జాబితాను పరిశీలించగా అక్కడ కూడా కియా సోనెట్ కారు కనిపించింది. అయితే ఈ కారు రాత్రిపూట క్రైమ్ సీన్కు వచ్చిందా లేదా అని పోలీసులు వెతుకుతున్నారు. మొదట కారు యజమాని వివరాలను సేకరించారు. ఆర్టీఓ ఆఫీస్ నుండి వాహనం పూర్తి వివరాలను తెప్పించారు. ఇప్పుడు పోలీసు అధికారులు సిటీ అంతటా ఉన్న సీసీటీవీ కెమెరాల సహాయంతో ఆ కారు పూర్తి రూట్ను ట్రేస్ చేశారు. డెహ్రాడూన్ మ్యాప్లో ప్రతి లొకేషన్ను మార్క్ చేశారు. కారు ఏ సమయంలో ఎక్కడ కనిపించింది, ఎప్పుడు తిరిగింది, ఎంతసేపు ఆగిందో ప్రతి ఒక్కటి రికార్డ్ చేశారు. కొద్దిసేపట్లోనే పోలీసులకు ఒక పెద్ద మ్యాప్ దొరికింది. ఇప్పుడు కేసు మరింత సీరియస్ అయింది. ఫుటేజీ ప్రకారం ఆ కారు మహారాణా ప్రతాప్ చౌక్ నుండి తానో చౌక్ రోడ్డు వైపు వెళ్ళింది. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కారు తానో చౌక్ వరకు వెళ్ళలేదు, మధ్యదారిలోనే వెనక్కి వచ్చేసింది. ఈ విషయమే పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా ఆ దారిని దాటడానికి 25 నిమిషాలు పడుతుంది, మహా అయితే అరగంట పడుతుంది. కానీ ఆ రాత్రి దాదాపు 42 నిమిషాల తర్వాత అది వెనక్కి వస్తున్నట్లు కనిపించింది. అది ప్రయాణించిన సమయం రాత్రి దాదాపు 12 గంటల 45 నిమిషాల నుండి 1:30 మధ్యలో ఉంది. అంటే ఆ కారు మధ్యలో ఎక్కడో ఆగిందని స్పష్టమైంది. అయితే ఈ సమయంలోనే దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. కారు రిజిస్ట్రేషన్ రికార్డు నుండి పోలీసులకు ఒక ఫోన్ నంబర్ దొరికింది. వెంటనే పోలీసులు ఆ నంబర్కు కాల్ చేశారు. కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా పోలీసులు డెడ్ బాడీని కనిపెట్టిన అదే రోజు రాత్రి ఆ అడ్రస్కు చేరుకున్నారు. ఆ ప్రాంతం డెహ్రాడూన్లోని పండిత్వాడి ప్రాంతం. ఆ ఇంటి లోపల ఒక వ్యక్తి, ఒక మహిళ ఉన్నారు. పోలీసులు ఆ వ్యక్తిని అతని పేరు అడగగా తన పేరు రామేందు ఉపాధ్యాయ అని చెప్పాడు. ఆ కారు యజమాని కూడా అతనే. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వేగంగా స్టేషన్కు తీసుకెళ్లారు. కారు యజమానిగా కాకుండా ఈ కేసులో అనుమానితుడిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏమండి రామేందు గారు, సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? మీ కారు ఎక్కడికి వెళ్ళింది? మీ కారును వేరే ఎవరైనా వాడుతున్నారా అని పోలీసులు ప్రశ్నించారు. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. హత్య జరిగే సమయంలో కారు లోపల రామేందు ఉన్నాడని నిరూపించే ఎలాంటి ఆధారం ఇప్పటి వరకు దొరకలేదు. కేవలం కారు యజమాని కావడం వల్ల ఎవరు హంతకులు అని కోర్టులో రుజువు కాదు. అయితే అతన్ని విచారిస్తుంటే మరిన్ని వివరాలు బయటపడ్డాయి. రామేందు ఉపాధ్యాయ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్. అంటే ఈ కేసును సాధారణ కేసులో దర్యాప్తు చేస్తే సరిపోదు, ఇందులో మిలిటరీ ప్రోటోకాల్ కూడా పాటించాలని వారికి అర్థమైంది. అందుకే పోలీసులు ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తోంది. పోలీసులు ఇప్పుడు అతని 2వ నంబర్ను కూడా కనుగొన్నారు. ఎప్పుడు యాక్టివ్గా ఉండే నంబర్ అది. దర్యాప్తు అధికారులు వెంటనే అతని కాల్ వివరాలు మరియు లొకేషన్ హిస్టరీని తెప్పించారు. విచారణ సమయంలో రామేందు ఆరోపణలన్నింటినీ ఖండించాడు. ఆ అమ్మాయి ఎవరో తనకు అస్సలు తెలియదని చెప్పాడు. కానీ పోలీసులు అతని మాటలను నమ్మే స్థితిలో లేరు. వారు రామేందు చరిత్ర మొత్తాన్ని బయటకు తీశారు. ఈ రామేందు ఉపాధ్యాయ తండ్రి వాల్మీకి. ఆయన ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాకు చెందినవారని తేలింది. అతని తండ్రి విద్యాశాఖలో పారా టీచర్గా, తల్లి శారద బాల వికాస్ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేసేవారు. ఆ కుటుంబంలో 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు రామేందు, చిన్న కొడుకు మనీష్. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు రామేందు మొబైల్ ఫోన్ లొకేషన్ను సీసీటీవీ ఫుటేజీతో మ్యాచ్ చేసినప్పుడు
కీలకమైన ఆధారం బయటపడింది. ఏ ఏ ప్రదేశాల్లో ఆ కారు సీసీటీవీ కెమెరాలో కనిపించిందో అదే సమయంలో రామేందు ఫోన్ కూడా అదే లొకేషన్లలో యాక్టివ్గా ఉంది. సెప్టెంబర్ 3న ఆ యువతి షోరూంలో డ్రెస్ కొంటున్న సమయంలో కూడా రామేందు ఫోన్ అదే ప్రాంతంలో ఉంది. షోరూం బయట ఆ మహిళతో పాటు కనిపించిన వ్యక్తి మరెవరో కాదు, ఈ రామేందు అని పోలీసులు నమ్మారు. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు అతన్ని మొదట కారు గురించి ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ దర్యాప్తు బృందం అప్పటికే చాలా వివరాలు సేకరించింది. ప్రస్తుతం అతని పోస్టింగ్ క్లెమెంట్ టౌన్ ప్రాంతంలో ఉందని, అక్కడ అతను ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడని కనిపెట్టింది. పోలీసులు వెంటనే ఆ ఫ్లాట్కు వెళ్లారు. పార్కింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. రాత్రిపూట సీసీటీవీ కెమెరాల్లో పలుసార్లు రికార్డైన అదే కారు అక్కడ వారికి కనిపించింది. పోలీసులు కారును సోదా చేయగా లోపల చాలా ముఖ్యమైన వస్తువులు దొరికాయి. శ్రేయా శర్మ అలియాస్ సుమిత్ర అనే అమ్మాయికి సంబంధించిన కొన్ని గుర్తింపు పత్రాలు లభించాయి. అంతేకాకుండా కారులో ఆమె బట్టలు కూడా ఉన్నాయి. రక్తం అంటుకున్న రామేందు బట్టలు కూడా లభించాయి. కారు లోపల పలు చోట్ల రక్తపు మరకలు ఉన్నాయి. ఈ కేసు ఇప్పుడు మరింత స్ట్రాంగ్గా మారింది. వెంటనే ఫోరెన్సిక్ టీంను పిలిపించారు. కారు మొత్తాన్ని జల్లెడపట్టారు. కారు లోపల శ్రేయా శర్మ ఐడి ద్వారా పోలీసులకు శవంగా దొరికిన అమ్మాయి ఈమెనే అని విచారణలో తేలింది. వెంటనే పోలీసులు శ్రేయ గురించి కూడా ఎంక్వైరీ చేశారు. ఆమె వేరే దేశానికి చెందిన యువతి అని తెలిసింది. ఇప్పుడు ఈ కేసు ఒక సాధారణ కేసు కాదు, 2 దేశాలకు సంబంధించిన సున్నితమైన కేసుగా మారుతోంది. ఈ రామేందు 2001లో గోవాలోని ఇండియన్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ లో సేవలను ప్రారంభించాడు. మొదట్లో అతను క్లర్క్ మరియు టెక్నికల్ స్టోర్ కీపర్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సైన్యంలో చాలా సంవత్సరాలు వేర్వేరు హోదాల్లో పనిచేసిన తర్వాత 2010లో డిపార్ట్మెంటల్ కమిషన్ ద్వారా అతను లెఫ్టినెంట్ అయ్యాడు. ఆ తర్వాత అతని పోస్టింగు ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రాంతాలకు మారుతూ ఉండేది. బయటకు చూసేందుకు అతను ఒక క్రమశిక్షణ గల ఆర్మీ ఆఫీసర్. కానీ ఇప్పుడు అతని పేరు హత్య కేసులో మారుమోగుతోంది. సైన్యంలో ఆఫీసర్ అయిన తర్వాత రామేందు పెళ్లి చేసుకున్నాడు. 2016లో డెహ్రాడూన్లోని పండిత్వాడి ప్రాంతంలో స్థలం కొని సొంతిల్లు కట్టుకున్నాడు. అతని పేరెంట్స్ మాత్రం యూపీలోని గాజీపూర్లోనే ఉండేవారు. అయితే 2019లో రామేందు మరోసారి పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. డెహ్రాడూన్లోని పండిత్వాడిలో సొంతిల్లు కట్టుకుని కుటుంబంతో ఉంటున్న రామేందు మళ్ళీ అక్కడి నుంచి సిలిగురికి పయనమయ్యాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రయాణం తన జీవితాన్నే మార్చేస్తుందని అప్పుడు అతను ఊహించలేకపోయాడు. అతనికి నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం. డ్యూటీ నుండి ఖాళీ దొరికినప్పుడల్లా బార్లు పబ్ల వెంట తిరిగేవాడు. జనవరి 2020లో అతను సిలిగురిలోని ఒక బార్కు తరచూ వెళ్ళేవాడు. అక్కడే అతనికి శ్రేయా శర్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. శ్రేయ అక్కడ డాన్సర్గా పనిచేసేది. మొదట పరిచయం అయింది. మెల్లగా అది మాటలకు దారితీసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. శ్రేయ శర్మ నేపాల్లోని తనుహు జిల్లా చిజాపాని ప్రాంతానికి చెందింది. ఆమె తండ్రి పేరు శివ బహదూర్. ఆ కుటుంబంలో తల్లితో పాటు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. ఆమె చెల్లెళ్లలో ఒకరి పేరు సీజన. ఆ కుటుంబంలో 6 ఉండేవారు. శ్రేయ తమ్ముడు నేపాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఆమె చిన్న చెల్లెలు అప్పట్లో 10వ తరగతి చదువుతోంది. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యత అంతా శ్రేయ మీదే పడింది. తల్లి, తమ్ముడు మరియు 2 చెల్లెల ఖర్చులను ఆమెనే చూసుకునేది. మంచి సంపాదన కోసం ఆమె నేపాల్ వదిలి పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి వచ్చింది. ఒక పబ్లో డాన్సర్గా ఉద్యోగం చేస్తోంది. నేపాల్లో కుటుంబం గడవడం కోసం ప్రతి నెల 30,000 పంపించేది. జనవరి 2020లో రామేందు మొదటిసారి శ్రేయను చూసినప్పుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి నుంచి ఆమెను పదే పదే కలవడం ప్రారంభించాడు. ఆమె కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవాడు. గిఫ్టులు ఇచ్చేవాడు, షాపింగ్కు తీసుకెళ్లేవాడు, టూర్లకు తిప్పేవాడు. శ్రేయకు వంట చేయడం రాదు. ఆమె కోసం అతను వంట కూడా చేసేవాడు. నిందితుని వాంగ్మూలం ప్రకారం కాలక్రమేణా వారిద్దరూ ఎంత దగ్గరయ్యారంటే సిలిగురిలో కలిసి నివసించడం మొదలుపెట్టారు. అయితే రామేందుకు అప్పటికే పెళ్లి అయింది. కానీ ఈ విషయాలను తన భార్య దగ్గర, శ్రేయ దగ్గర దాచిపెట్టాడు. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.
అతనికి ఎప్పుడు లాంగ్ లీవ్ దొరికినా మొదట యూపీలోని సొంతూరుకు వెళ్లి పేరెంట్స్ను భార్యను కలిసేవాడు. ఆ తర్వాత శ్రేయ దగ్గరకు వచ్చేవాడు. ఇలాగే కాలం గడిచిపోయింది. 2023 జూలై నెల వచ్చింది. జూలై 2023లో రామేందు డెహ్రాడూన్లోని క్లెమెంట్ టౌన్ ప్రాంతానికి బదిలీ అయ్యాడు. ఇప్పుడు అతను సిలిగురి వదిలి మళ్ళీ డెహ్రాడూన్కు రావాల్సి వచ్చింది. కానీ ఈసారి అతను ఒక్కడే రాలేదు. తన ప్రేయసి శ్రేయను కూడా తనతో పాటు డెహ్రాడూన్కు తీసుకెళ్లాడు. మొదట్లో శ్రేయను ఒక హోటల్లో ఉంచాడు. అతనికి డెహ్రాడూన్ పండిత్ వాడీలో సొంతిల్లు ఉంది. ఆ ఇంటికి అతని భార్య 2 ఏళ్ల కొడుకు వచ్చారు. అయితే ఇప్పుడు అతని పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. ఎందుకంటే రామేందుకు శ్రేయతో అఫైర్ దాదాపు 3 సంవత్సరాలుగా కొనసాగుతోంది. తనకు పెళ్ళై వివాహ జీవితాన్ని గడుపుతున్న సమయంలోనే మరోవైపు శ్రేయతో కూడా రహస్య బంధాన్ని కొనసాగిస్తున్నాడు. రామేందుకు గతంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యేది. కానీ అతను ఎప్పుడు తన భార్యను వెంట తీసుకువెళ్లేవాడు కాదు. కానీ ఈసారి మాత్రం అతనికి సొంతిల్లు ఉన్న ప్రాంతానికే బదిలీ కావడంతో భార్య అక్కడికి వచ్చి నివసించడం మొదలుపెట్టింది. ఆగస్టులో అతనికి ప్రమోషన్ వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ అయ్యాడు. కానీ ప్రమోషన్తో పాటు అతని భయాలు కూడా పెరగసాగాయి. తన అఫైర్ విషయం ఎక్కడ తన భార్యకు తెలిసిపోతుందోనని చాలా ఆందోళన చెందాడు. ఈ భయం వల్ల అతను కొంతకాలం పాటు శ్రేయను సిలిగురికి పంపించేశాడు. కానీ ఆమెతో దూరాన్ని భరించలేకపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను మళ్ళీ డెహ్రాడూన్కి పిలిపించాడు. ఆమెను హోటల్లో ఉంచడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అవి అతనికి భారంగా అనిపించాయి. అందువల్ల క్లెమెంట్ టౌన్ అనే ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని శ్రేయను అక్కడికి షిఫ్ట్ చేశాడు. ఆమె డెహ్రాడూన్కి వచ్చి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడు రామేందు భార్యకు అతని ప్రవర్తనపై అనుమానం మొదలైంది. అతను రోజు త్వరగా ఇంటి నుండి బయటకు వెళ్ళేవాడు. కానీ అర్ధరాత్రి తిరిగి వచ్చేవాడు. అడిగితే ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పేవాడు. డ్యూటీలో లేట్ అయిందని అనేవాడు. లేదంటే అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చిందని చెప్పేవాడు. ఇంకోసారి మీటింగ్ ఉందని అనేవాడు. ఇలాంటి టైంలో తన భర్త ఏదో దాస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఒకరోజు రామేందు కారును ఇంట్లోనే వదిలి ఎక్కడికో వెళ్ళాడు. ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని అతని భార్య ఒక మెకానిక్ను పిలిచి ఎవరికీ తెలియకుండా కారులో GPS ట్రాకర్ పెట్టించింది. దానిని తన మొబైల్ ఫోన్కు కనెక్ట్ చేసుకుంది. ఇప్పుడు కారు ఎక్కడికి వెళ్ళినా దాని లొకేషన్ నేరుగా ఆమె ఫోన్లో కనిపించడం మొదలైంది. ఆ తర్వాత రామేందు ఇంటి నుండి బయటకు వెళ్ళగానే ఫోన్లో లొకేషన్ చెక్ చేస్తూ ఉండేది. అతను తరచుగా క్లెమెంట్ టౌన్లోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్తున్నాడని ఆమె గమనించింది. అప్పట్లో అదే ప్రాంతంలో అతని డ్యూటీ కూడా ఉండేది. కానీ అతని కారు ఎక్కడైతే ఆగుతుందో ఆ దిశ అతని డ్యూటీకి భిన్నంగా ఉంది. అతను ఇంటికి రాగానే మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగేది. కానీ రామేందు ప్రతిసారి ఏదో ఒక కొత్త సాకు చెప్పేవాడు. ఫ్రెండ్స్తో వెళ్ళాననో, మీటింగ్ ఉందనో, డ్యూటీలో లేట్ అయిందనో చెప్పేవాడు. కానీ అతను చెప్పేదంతా అబద్ధమని ఆమెకు తెలిసిపోయేది. ఎందుకంటే ప్రతిసారి అతని లొకేషన్ క్లెమెంట్ టౌన్లో శ్రేయను ఉంచిన ప్రాంతంలోనే ఆగిపోయేది. రామేందు ఏదో పెద్ద విషయం దాస్తున్నాడని భార్యకు అనుమానం బలపడింది. క్రమంగా ఇంట్లో గొడవలు జరిగేవి. ప్రశ్నలు పెరిగిపోతున్నాయి, సమాధానాలు తగ్గిపోతున్నాయి. ఒకరోజు అతని బండారాన్ని బయట పెట్టాలని అనుకుంది. రామేందు ఇంటి నుండి బయటకు వెళ్ళగానే ఆమె ఎవరికీ తెలియకుండా తన కారులో వెంబడించింది. కొద్దిసేపటి తర్వాత శ్రేయ ఉంటున్న ఫ్లాట్కు రామేందు చేరుకున్నాడు. అతన్ని ఫాలో అయిన భార్య అతను వేరొక యువతితో ఉండడం కల్లారా చూసింది. నేరుగా ఆ ఫ్లాట్లోకి వెళ్ళి భర్తను శ్రేయను నిలదీసింది. వారి మధ్య గొడవ ఎంత తీవ్రంగా జరిగిందంటే ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్ళంతా గుమికూడారు. ఒకవైపు భార్య, మరోవైపు ప్రేయసి. ఇద్దరు ఇప్పుడు రామేందు గురించి నిజం తెలుసుకున్నారు. రామేందు రహస్యం బయటపడిన తర్వాత ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రేయను నీ జీవితం నుండి బయటకు గెంటేయాలని భార్య ఒత్తిడి చేస్తోంది. మరోవైపు శ్రేయ ఇకపై ఈ సంబంధాన్ని కేవలం దాచిపెట్టాలని అనుకోవడం లేదు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సంబంధాన్ని పెళ్లితో ముడివేయాలని ఆమె అనుకుంది. అందువల్ల వెంటనే నన్ను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసింది. ఇప్పుడు రామేందు ఇరకాటంలో పడ్డాడు. ప్రతి క్షణం అతనికి నరకంగా ఉండేది. ఒకవైపు భార్య, మరోవైపు ప్రేయసి విపరీతంగా ఒత్తిడి తెచ్చేవారు. ఇప్పుడు అతను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు అతని కుటుంబం ఉంది. భార్య, 2 ఏళ్ల బాబు, ఒక కూతురు ఉన్నారు. మరోవైపు గత కొన్ని సంవత్సరాలుగా తనను నమ్మి సర్వస్వం అర్పించిన శ్రేయ ఉంది.
బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. శ్రేయ కోసం రామేందు మొదటి నుంచి విపరీతంగా ఖర్చు చేసేవాడు. సినిమాలు, షికార్లు, షాపింగ్కు తీసుకువెళ్ళేవాడు. సెప్టెంబర్ 3న కూడా ఆమెను అదే షోరూంకు షాపింగ్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఒక కొత్త డ్రెస్సును కొన్నది. ఈ సమయంలో రామేందు మనసులో ఉన్న ఆలోచనను ఆమె చదవలేకపోయింది. శ్రేయాను వదిలించుకోవడం గురించి అతను ఆలోచిస్తున్నాడు. చివరకు సెప్టెంబర్ 9, 2023 రాత్రిపూట రామేందు తన కారును బయటకు తీశాడు. శ్రేయకు ఫోన్ చేసి రాజ్పూర్ రోడ్డుకు రావాలని చెప్పాడు. పార్టీకో లేదా జాలీగా తిరగడానికో తీసుకెళ్తాడని ఆమె అనుకుంది. అందువల్ల సెప్టెంబర్ 3న రామేందు కొనిచ్చిన ఆ కొత్త డ్రెస్ వేసుకుంది. ఇద్దరు రాజ్పూర్ రోడ్లోని ఒక క్లబ్కు చేరుకున్నారు. అక్కడ మద్యం తాగారు. కావాలనే శ్రేయతో ఎక్కువ మద్యం తాగించాడు. అతను మాత్రం చాలా తక్కువగా తాగాడు. కొద్దిసేపటి తర్వాత శ్రేయ మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన రామేందు మనం లాంగ్ డ్రైవ్కు వెళ్దామా అని అడిగాడు. సరే పద అని అనగానే మొదట కారు డెహ్రాడూన్ వీధుల్లో తిరిగింది. ఆ తర్వాత కారు తానో రోడ్డు వైపు వెళ్ళింది. దారి నిర్మానుష్యంగా మారుతోంది. అడవులు, చెట్లు, కొండల మధ్య విస్తరించి ఉన్న చీకటి రోడ్డుపై కారు దూసుకెళ్తోంది. ఇదే సమయంలో రామేందు శ్రేయాతో మళ్ళీ మద్యం తాగించాడు. తాను ఏ వ్యక్తిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుందో అతనే ఇప్పుడు తనను మరణశయ్యకు తీసుకెళ్తున్నాడని ఆమె ఊహకు కూడా అందలేదు. నిర్మానుష్యమైన మట్టి రోడ్డు దగ్గరకు వచ్చాడు. ఆ దారిలో ఎవరూ కనిపించడం లేదు. కారు వెనక సీటులో కొన్ని వస్తువులు ఉన్నాయి. అవేంటంటే సుత్తి, డ్రిల్ మిషన్ మరియు యాసిడ్ కలిగిన టాయిలెట్ క్లీనర్ బాటిల్. అప్పుడు రామేందు వెనక సీటు నుండి సుత్తి తీసుకుని వచ్చి శ్రేయ తలపై పలుసార్లు దాడి చేశాడు. కారు లోపల ఉంచే దాడి చేశాడు. కొన్ని క్షణాల్లోనే శ్రేయ శ్వాస ఆగిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని రోడ్డు పక్కన ఉన్న కాలువ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ డెడ్ బాడీని పడేశాడు. శ్రేయ గుర్తింపును చెరిపేయడానికి ఆమె ముఖంపై టాయిలెట్ క్లీనర్ పోశాడు. ఇక తాను అస్సలు దొరకనని అనుకున్నాడు. అతని ధైర్యం ఏంటంటే ఆమె కుటుంబం మొత్తం నేపాల్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆమెను వెతుక్కుంటూ ఎవరు రారని, కేసు సమాప్తం అవుతుందని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఈ పథకం రచించాడు. రాత్రి దాదాపు 1 నుంచి 1:30 మధ్య ఇదంతా జరిగింది. ఆ తర్వాత నేరుగా క్లెమెంట్ టౌన్లోని శ్రేయను ఉంచిన అద్దె ఫ్లాట్కు వెళ్ళాడు. రక్తం అంటుకున్న తన బట్టలను కారులోనే ఉంచాడు. అంతేకాదు శ్రేయ ఫ్లాట్లో ఉన్న ఆమె బట్టలు మరియు ఇతర సామాగ్రిని కూడా కారులోనే పెట్టాడు. సరైన సమయం చూసి ఈ సాక్ష్యాలను శాశ్వతంగా నాశనం చేయాలనేది అతని ప్లాన్. క్లెమెంట్ టౌన్ ఫ్లాట్ నుండి బయలుదేరిన రామేందు సొంతింటికి వెళ్ళాడు. శ్రేయను శాశ్వతంగా పైకి పంపించాలని తన భార్యతో చెప్పాడు. ఇకపై ఆమె ఎప్పటికీ మన జీవితంలోకి రాదని, ఇకపై తాను కేవలం కుటుంబంపైనే దృష్టి పెడతానని మాటిచ్చాడు. కానీ మరుసటి రోజే డెడ్ బాడీని ఆ గ్రామస్తులు చూడడం, పోలీసులకు చెప్పడం, వారు సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి రాత్రికి రాత్రే రామేందు ఇంటికి చేరుకున్నారు. పక్కా ఆధారాలు చూపించడంతో రామేందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన సుత్తిని, టాయిలెట్ క్లీనర్ బాటిల్ను, ఫోన్ను, కారును స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో కేసును బలంగా నిలబెట్టడానికి ఫోరెన్సిక్ టీం ప్రతి ఆధారాన్ని చాలా జాగ్రత్తగా సేకరించింది. అయితే శ్రేయ కుటుంబానికి ఈ వార్త చేరవేయడం వారికి చాలా బాధగా అనిపించింది. డెహ్రాడూన్ పోలీసులు నేపాల్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. శ్రేయ కుటుంబ సభ్యులను వెతకాల్సిందిగా కోరారు. 3 రోజుల్లోపు ఈ వార్త నేపాల్లోని ఆమె కుటుంబానికి చేరుకుంది. శ్రేయ సోదరి సీజన ఒక బంధువుతో కలిసి నేపాల్ నుండి భారతదేశానికి బయలుదేరింది. ఏ చెల్లెలికి శ్రేయ ప్రతి నెల డబ్బులు పంపేదో ఇప్పుడు అదే చెల్లెలు ఆమెను చివరిసారిగా చూడడానికి సరిహద్దు దాటి వస్తోంది. సెప్టెంబర్ 13, 2023 పోస్టుమార్టం చేశారు. ఆ రాత్రి జరిగిన దారుణాన్ని అటాప్సీ రిపోర్టు బయటపెట్టింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి. ముక్కుపై 2 సార్లు, తలపై 4 సార్లు దాడి జరిగింది. తల మధ్య భాగంలో కూడా 2 తీవ్రమైన గాయాలు ఉన్నాయి. నుదుటిపై, తల వెనక భాగంలో కూడా బరువైన వస్తువుతో దాడి చేసినట్లు ఆనవాళ్లు దొరికాయి. ఆ దాడి చాలా క్రూరమైన పద్ధతిలో జరిగిందని అటాప్సీ రిపోర్టు స్పష్టం చేసింది. అదే రోజు భారత సైన్యం తరపున అధికారిక ప్రకటన వెలువడింది.
లెఫ్టినెంట్ కల్నల్ రామేందు ఉపాధ్యాయపై సైనిక నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్మీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తెలిపారు. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాక ఛార్జ్షీట్ కాపీని, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు పంపారు. ఈ దర్యాప్తులో తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ పేర్కొంది. మరోవైపు శ్రేయ చెల్లెలు సీజనా కూడా నేపాల్ నుండి భారత్కు చేరుకుంది. పోలీసులు ఆమెను మార్చురీకి తీసుకెళ్లినప్పుడు తన సోదరిని చూసి ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. తనను తాను అదుపు చేసుకోలేకపోయింది. శ్రేయ మరణంతో నేపాల్లో ఉన్న ఆమె కుటుంబ పరిస్థితి దిగజారిపోయింది. శ్రేయనే ఆ కుటుంబానికి అత్యంత పెద్ద ఆశ. తనే సంపాదించేది, తనే ప్రతి నెల డబ్బులు పంపేది. కానీ శ్రేయ ఒకరితో ప్రేమలో ఉందనే విషయం కుటుంబ సభ్యులకు అస్సలు తెలియదు. రామేందు గురించి ఆమె ఎప్పుడూ తన కుటుంబ సభ్యులకు చెప్పలేదు. చివరికి పోలీసుల సమక్షంలో డెహ్రాడూన్లోని లక్కీబాగ్ శ్మశాన వాటికలో శ్రేయ అంత్యక్రియలు జరిగాయి. ఒకనాడు ఎన్నో కలలతో ప్రారంభమైన ప్రేమ కథ ఇప్పుడు బూడిదగా మారిపోయింది. ఏమరపాటుగా ఉంటే ఈ లోకం ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటుందో శ్రేయ జీవితం మనకు కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి, తండ్రి లేని లోటును పూడ్చడానికి ఆమె దేశం కాని దేశం వచ్చి కష్టపడింది. ప్రతి నెల తాను పడే కష్టాన్ని సైతం లెక్క చేయకుండా కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కానీ ఆమె నమ్మిన ప్రేమే ఆమె పాలిట మృత్యువుగా మారుతుందని అస్సలు అనుకుని ఉండదు. కష్టాల కడల నుంచి గట్టెక్కిస్తాడని అనుకున్న వ్యక్తే తనను అడవిలో కడతేరుస్తాడని ఆమె కలలోనైనా ఊహించి ఉండదు. కష్టపడి బతకాలనుకునే అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని ఈ సమాజంలో ఎంతమంది మగాళ్ళు ఎదురు చూస్తున్నారో ఈ కేసు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కేసులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే నేపాల్లో ఉన్న శ్రేయ కుటుంబం అనుభవించిన క్షోభ. కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకున్న కూతురిని చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవడం వారిని ఎంతగా కదిలించి ఉంటుందో. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అల్లంత దూరానికి వెళ్ళి పనిచేస్తూ అనంత లోకాలకు వెళ్ళిపోతే ఆ కడుపు కోత ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వారి నిజమైన స్వభావాన్ని పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. పైకి కనిపించే మెరుపులను, హోదాలను చూసి మోసపోకూడదు. అందమైన మాటలు, ఆర్భాటపు బహుమతులు ఇచ్చే ప్రతి ఒక్కరూ మంచివారే అయి ఉండాలని లేదు. కొందరు తమ నిజ స్వరూపాన్ని చాలా చక్కగా దాచుకోగలరు. అవసరమైనప్పుడు అసలు రూపాన్ని బయటకు తెస్తారు. అది చూసి తట్టుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. జీవితం చాలా విలువైంది. దాన్ని మోసాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎందుకంటే సమాజంలో ముఖంపై ముసుగు వేసుకుని తిరిగే మృగాలు ఎటువైపు నుంచి వచ్చి ఏం చేస్తాయో ఎవరికీ తెలియదు. అప్రమత్తతే మనల్ని కాపాడే ఏకైక కవచం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.